కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకంపై కీలకమైన అప్డేట్ చేశారు. దేశంలో రైతు సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్న కీలకమైన పథకాలు అమలు చేస్తున్నారు. కేంద్రము, రాష్ట్రము ఎన్నో పథకాలు అమలు చేస్తూ అన్నదాతలకు అండగా నిలుస్తున్నారు. ఇందులో భాగంగా పీఎం కిసాన్ యోజన స్కీమ్ తీసుకొచ్చారు. రైతులకు ఆర్థిక సాయం అందిస్తున్నారు. తాజాగా ఈ పథకంపై కీలకమైన అప్డేట్ వచ్చింది. దీని గురించి తెలుసుకునే ముందు మీరు మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. పీఎం కిసాన్ యోజన పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా 2019 నుంచి అమలు చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇది ప్రతి సంవత్సరం 6,000 రూపాయలు ఆర్థిక సాయం చేస్తుంది. అర్హులైన రైతులందరికీ ఈ స్కీమ్ బెనిఫిట్లు అందుతున్నాయి. మొత్తం 3 విడతల్లో 6,000 రూపాయలు రైతులకి అకౌంట్లో జమ చేస్తారు. ఏప్రిల్, జూలై మధ్యలోన, ఆగస్టు, నవంబర్ మధ్యలోన, డిసెంబర్, మార్చి మధ్యలో ఏడాదికి 3 విడతల చొప్పున వేస్తారు. ఈ నేపథ్యంలో పీఎం కిసాన్ 18వ విడత మొన్న అక్టోబర్ 5వ తేదీన అకౌంట్లో జమ చేశారు. ఇప్పుడు పీఎం కిసాన్ 19వ విడతపై కసరత్తులు చేస్తున్నారు. కొత్త సంవత్సరానికి కానుకగా 19వ విడత రిలీజ్ చేస్తారని, ఈ నేపథ్యంలో పీఎం కిసాన్ కింద ఏడాదికి 6,000 రూపాయల మొత్తాన్ని కౌలు రైతులకు వర్తింపజేసే ప్రతిపాదనే లేదని మంత్రి రామ్నాథ్ వెల్లడించారు. ట్యాక్సీ పేయర్స్, గవర్నమెంట్ ఉద్యోగులు ఈ స్కీమ్ కింద లబ్ధి పొంది ఉంటే రాష్ట్ర ప్రభుత్వం రికవరీ చేయాలని తెలిపింది. మీరు మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.